హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ భాస్కర్ని, క్యాన్సర్ స్పెషలిస్ట్ ఫ్రమ్ విశాఖపట్నం. సో ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటనుకుంటున్నారా? ఇదే నెల మార్చ్ 1. సో ఎగ్జామ్స్ టైం, అందరూ చాలా బిజీగా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవడంలో ఉంటారు. చాలా స్ట్రెస్ఫుల్. నాకు తెలిసి ఎంటైర్ 12 monthsలో మోస్ట్ స్ట్రెస్ఫుల్ మంత్ అంటే ఈ మార్చ్, ఏప్రిల్. ఎందుకంటే అందరికీ ఎగ్జామ్స్ ఉంటాయి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా. కాబట్టి చాలా స్ట్రెస్ గురవుతూ ఉంటారు అందరూ. కాబట్టి నేను ఇంతకుముందు ఎన్నో వీడియోస్లో చెప్పాను, స్ట్రెస్ అన్నది చాలా భయంకరమైన రిస్క్ ఫ్యాక్టర్ క్యాన్సర్కి. కాబట్టి స్ట్రెస్ పడకుండా లైఫ్ని లీడ్ చేయాలి. స్ట్రెస్ పడకుండా లైఫ్ని లీడ్ చేయాలి అంటే ఎగ్జామ్స్కి మనం ఎంతో మోటివేటెడ్గా, ఇన్స్పైరింగ్గా మనం ప్రిపేర్ అవ్వాలి. ఓకే, అది స్ట్రెస్ఫుల్గా తీసుకోకూడదు. ఆ సిచ్యువేషన్ని ఎలా అయినా సరే సాధించాలి అన్న సిచ్యువేషన్లోకి తీసుకురావాలి. సో నేనైతే చిన్నప్పుడు 10th క్లాస్ అది ఎగ్జామ్స్ నేను నవోదయ విద్యాలయంలో చదివాను, 10th స్టాండర్డ్. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక యావరేజ్ గోయింగ్ స్టూడెంట్ని. ఎప్పుడు కూడా నేను ఒక టాపర్ లాగా, ఒక డాక్టర్ లాగా అవుతానని నా క్లాస్మేట్స్ కానీ నా టీచర్స్ కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ విచిత్రంగా ఇప్పుడు కూడా నా లైఫ్లో ఫస్ట్ ర్యాంక్ రాలేదు. కానీ ఫైనల్లీ క్లాస్ 10thలో నేను ఫస్ట్ ర్యాంక్. అక్కడ మాకు ఒక బోర్డు ఉంటుంది, ఎవ్రీ ఇయర్ ఎవరు క్లాస్ ఫస్ట్ వస్తారు ఇలా అని. అది అంటే మనకి ఇప్పుడు కాలేజ్లో ప్రిన్సిపల్స్ నేమ్స్ అలాగే పర్ ఇయర్ ఉంటుంది కదా, అలాగే మనకు కూడా ఉంటుందన్నమాట. సో అలా 2000 ఇయర్కి నాది క్లాస్ 10కి టాపర్గా నేమ్ ఉంటుంది అక్కడ. సో అది చాలా ప్రౌడ్ మూమెంట్ నాకు. బట్ ఎలా ఒక యావరేజ్ గోయింగ్ పర్సన్ లైక్ నేను ఎప్పుడు కూడా ఒక 7th ర్యాంక్ 8th ర్యాంక్ వచ్చే పర్సన్ని క్లాస్ టాపర్ అయ్యాను అంటే దానికి చాలా రకాల చిట్కాలు, ఇన్స్పైరింగ్ థింగ్స్ ఉన్నాయి యాక్చువల్లీ. సో అవి నన్ను ఎప్పుడు స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో పెట్టలేదు, నన్ను ఇంకా బెటర్గా చేయాలన్న సిచ్యువేషన్లోనే పెట్టాయి. కాబట్టి మీరు కూడా ఈ వీడియోలో ఆ ఇంపార్టెంట్ ఇన్స్పైరింగ్ థింగ్స్ ఏంటో చూస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకే, లాస్ట్ వరకు చూడండి, డెఫినెట్లీ మీకు హెల్ప్ అవుతుంది. సో నాకు మా ఫ్రెండ్ ఒక 16 years బ్యాక్ ఇచ్చిన బుక్ ఏంటంటే జాగృతి. ఈ బుక్ బయట ఎక్కడ దొరకదు, ఓన్లీ రామకృష్ణ మఠంలోనే దొరుకుతుంది. సో ఇప్పటికి కూడా ఈ బుక్ నేను ఎంతో పదిలంగా, అంటే చిన్న చిన్న ఎడ్జెస్ అవి పోయినాయి కానీ, బట్ చాలా నాకు ఇది ఒక భగవద్గీత అలాంటి వాటితో సమానంగా చూస్తాను. ఎందుకంటే నన్ను ఇప్పటికీ ఈ స్టేజ్కి తీసుకురావడానికి, చాలా ఇన్స్పైరింగ్గా చేయడానికి రీజన్ ఈ బుక్. ఇందులో ఒక 4 కోట్స్ నేను చెప్తాను, నిజంగానే నాకు చాలా ప్రభావితం చేసిన కోట్స్ అవి. సో అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనసును నిరోధించి ఏకాగ్రం చేయడమే విద్యాభ్యాసానికి పరమగమ్యం, కానీ విషయ సేకరణ కాదు. సో చాలామంది ఆ బుక్స్ చదివేయాలి, ఈ గైడ్ చదివేయాలి, ఈ బుక్ ఆ బుక్ అంటారు. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది సోషల్ సైన్స్ ఇలాంటి చదివేటప్పుడు ఒక ప్లెంటీ ఆఫ్ బుక్స్ వేసుకొని చదివారు. కానీ నేను మాత్రం ఎప్పుడు ఒకే ఒక స్టాండర్డ్ బుక్, బెస్ట్ బుక్ ఏంటో సెలెక్ట్ చేసుకోవడం, దాన్ని మాత్రం A to Z చాలా బాగా అర్థం చేసుకునేలాగా, మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ చదివేలాగా. సో దాన్ని అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నించడం తప్ప 10 బుక్స్ తీసుకొని చేయాల్సిన అవసరం లేదు. ఒక బుక్ అయినా సరే కరెక్ట్గా చదవడం లేదు. సో అది దాని ఉద్దేశం. రెండవది, ఏకాగ్రత పెంపొందించే కొద్దీ ఎక్కువ విజ్ఞానాన్ని ఆర్జించవచ్చు. ఎందుకంటే ఏకాగ్రతే జ్ఞాన సముపార్జనకి ఏకైక మార్గం. అంతే కదా. కాన్సన్ట్రేషన్, ఎంత టైం మనం కాన్సన్ట్రేట్ చేయగలుగుతామో అంత టైం మనం చదివే బుక్ మీద చేయాలి. సో ఎగ్జాంపుల్ నేనేం చేసేవాళ్ళంటే, కాన్సన్ట్రేట్ పెరగడానికి జస్ట్ రీడ్ కాకుండా ఆ చెప్పుకున్న పాయింట్స్ని రాసుకోవడం, మళ్ళీ వేరొకరికి చెప్పడానికి ప్రయత్నించడం. సో నేను చదివేటప్పుడు ఎప్పుడు కూడా నేను ఒక టీచర్లా ఫీల్ అయ్యి చదివేవాడిని. అంటే నేను వేరొకరికి టీచ్ చేస్తున్నాను అంటే ఆబ్వియస్లీ మనం దాన్ని బాగా గ్రహిస్తాం. అండ్ దాన్ని ఎప్పుడు కూడా ఎమోషనల్గా గుర్తించాలి. అంటే ఒక విషయం ఉందంటే దానికి మనకి ఎమోషనల్ కాంపోనెంట్తో లింక్ చేసుకొని చూడాలి. అప్పుడు అది స్ట్రాంగ్ మెమరీలోకి వెళ్ళిపోతుంది. హిప్పోక్యాంపస్ అని ఉంటుంది. అది ఎప్పుడైనా చూడండి, మనం మామూలు విషయాలు గుర్తుండకని ఎవరితో గొడవ పడ్డవి, ఇంపార్టెంట్ సందర్భాలు మనల్ని ఎమోషనల్గా కదిలించినవి ఎక్కువ గుర్తుంటాయి. సో అలాగా మనం చదివే సబ్జెక్ట్ని, ఇప్పుడు సపోజ్ సోషల్ చదువుతున్నారంటే ఎప్పుడైనా ఆ పర్టికులర్ ప్లేస్కి వెళ్ళిన విషయాలు గుర్తు తెచ్చుకోవడం, దాంతో లింక్ చేసుకోవడం, లేకపోతే పర్టికులర్ మూవీ చూస్తే ఆ మూవీ మన సబ్జెక్ట్కి రిలేటెడ్ అయితే దాన్ని లింక్ చేసుకోవడం, ఇలా అన్నీ చేసుకుంటా
ఆ ఎమోషనల్గా మనం దాన్ని గుర్తుపెట్టుకుని చేయాలి. అప్పుడు మనకి ఏకాగ్రత, ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ పెరుగుతుంది. సింప్లీ అక్కడున్న వర్డ్స్ చదివితే మనకి ఆ జ్ఞానం అనేది రాదు, ఏకాగ్రత పెరగదు. కాబట్టి ట్రై టు ఫోకస్. ఓకే, అది డిఫరెంట్ మెథడ్స్లో పెంచుకోవడానికి చూడండి. నేనైతే మాత్రం ఎమోషనల్ కనెక్ట్ అవ్వడానికి చూస్తున్నాను బుక్ తోటి. నెక్స్ట్, జ్ఞాన సముపార్జానికి ప్రశాంతమైన మనస్సే ప్రభావం. ఎస్, ఎప్పుడు కూడా మనసు స్ట్రెస్ లేకుండా ఆహ్లాదంగా ఉన్నప్పుడే ఫాస్ట్గా గ్రాప్ అవుతుంది. ఫోకస్ ఉన్నప్పుడు ఇంకా ఫాస్ట్గా గ్రాప్ అవుతుంది. ఓకే, మీరు అన్నెసరీ సిచ్యువేషన్స్ తెచ్చుకొని వాళ్ళతో గొడవపడి ఎగ్జామ్స్ అంటే భయపడిపోయి ఫెయిల్ అయిపోతానేమో ఇలా ఈ కైండ్లో ఆలోచించండి. ఏమవుతుంది? ఫెయిల్ అయితే మళ్ళీ రాస్తావు. ఎగ్జామ్స్ కోసం చదవకూడదు. లైఫ్లో ఏదో అచీవ్ చేయడానికి మాత్రమే చదవాలి మనం. అది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి. నేను నిజంగా చూశాను, నా ఫ్రెండ్స్లో చాలా కూల్గా ఉంటారు. ఇప్పుడు ట్రెండ్ కూడా అలాగే ఉంది. పాస్ అయితే పాస్ అవుతావు, ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతావు. బట్ ఫైనల్లీ మనం ఆ నాలెడ్జ్ గెయిన్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నిజంగా మనం నాలెడ్జ్ గెయిన్ చేస్తే అసలు ఫెయిల్ అవ్వడం అనేది చాలా అసాధ్యమనే అనుకోవచ్చు మనం అయితే. కాబట్టి ప్లీజ్ ట్రై టు కాన్సన్ట్రేట్. అండ్ ఇంకో ఒక్క విషయం, ఫోర్త్ నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, భోగవాంఛల్ని జయించిన బుద్ధికి అపరిమితమైన శక్తి, అజేయమైన శక్తి సంకల్పాలు సిద్ధిస్తాయి. అంతే కదా, మనకున్న లగ్జరీసు, అలవాట్లు ఇలాంటివన్నీ ఎన్ని వదులుకుంటే అప్పుడు నిజంగా నాకు అనిపిస్తుంది, నేను ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు యూజువల్గా స్కిప్ చేస్తాను. నాకు ఇష్టమైన వాటిని అన్ని స్కిప్ చేస్తాను. సో దట్ నాకు ఆ విల్లింగ్ పవర్, ఆ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ వస్తుంది. మీరు కూడా లగ్జరీస్ వాట్ ఎవర్, నేను అది లేకపోతే ఉండలేను, అది తినకపోతే చేయలేను అన్నట్టు ఉండకూడదు. మెయిన్లీ ఫోకస్ ఆన్ ద ఎగ్జామ్స్. అది స్ట్రెస్గా ఉండకూడదు. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, స్ట్రెస్ సిచ్యువేషన్స్ లేకుండా ప్రశాంతంగా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వండి. మొత్తం ఎంత సిలబస్ ఉంది ఏంటని చూసుకోవడం. నేను చెప్పిన 4 కోట్స్. ఫోకస్, ఓన్లీ వన్ సింగిల్ పాయింట్ మీద మనం అంతా చూడాలి. అంటే ఒక బుక్ లాగే అంతా చూడాలి. అంటే స్ట్రెస్ ఫ్రీగా ప్రశాంతమైన మనసుతో చూడాలి. అన్నెసరీ లగ్జరీస్, నెసెసిటీస్ వరకు ఉంచుకొని లగ్జరీస్ అన్ని వదులుకొని దాని మీద ఫోకస్ చేయాలి. ఓకే, ఎగ్జాంపుల్ నేనైతే ఒకసారి వరల్డ్ కప్ అవుతుంది, మొత్తం లైబ్రరీలో ఎవ్వరు లేరు, నేను ఒక్కడిని మాత్రం నాకు ఎగ్జామ్స్ అని చెప్పి, అది నా పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్స్ అప్పుడు ర్యాంక్ కోసం ఇండియన్ వరల్డ్ కప్ అవుతుంది 2011లో, అది గెలిచిన ఫైనల్. సో నేను మాత్రం ఎఫ్ఎంలో వింటూ స్కోర్స్ వింటూ చదివేసుకున్నాను. లైబ్రరీ మొత్తం నేను ఒక్కడనే ఉన్నాను అప్పుడు. ఆ రోజు ఇంకా స్టిల్ నాకు గుర్తే. సో మేబీ అలాంటి సాక్రిఫైసెస్ అన్నీ చేయడం వల్లనేమో ఈరోజు నేను అంత మంచి కాలేజెస్లో అన్నిట్లో నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, నా ఆంకాలజీ స్పెషలైజేషన్ కానీ ఇన్ని చేయగలిగాను. కాబట్టి ఎప్పుడు కూడా కోరికలు తగ్గించుకొని ఫోకస్ చేయండి మీ గోల్ మీద. ఓకే, బాయ్. సో ఇలాంటి మంచి వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ లైక్ కొట్టండి. సీ యూ, బాయ్ బాయ్.